కరెక్ట్ యశోదా. నువ్వు అన్నట్టు DNA టెస్ట్ చేయిస్తే అది 100% కరెక్ట్ కాబట్టి హరి మనల్ని నమ్మే అవకాశం ఉంది. అవును మావయ్య, మీరింకేం ఆలోచించకండి. రేపు DNA టెస్ట్ చేయిద్దాం. హరికి రిపోర్ట్స్ చూపించి మనతో తెచ్చుకుందాం. అయ్యో ఏం లేదమ్మా. ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో లేదమ్మా, ఏడవకు నాన్న. ఏమైంది తల్లి? నీరజ, పాప ఏడుస్తోందేంటి? ఇలా తీసుకురా. వస్తున్నానమ్మా. ఊరుకో నాన్న. ఊరుకోమ్మా, ఊరుకో. ఏమైంది నీరజ? ఉన్నట్టుండి మళ్ళీ ఎందుకు ఏడుస్తోంది? ఏంటోనమ్మా, ఈ మధ్య ప్రతి చిన్నదానికి ఏడుస్తోంది. అసలు ఎందుకు ఏడుస్తుందో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇలా రా 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 రా. ఓమ్మా, ఓమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? లేదు లేదు లేదు, ఊరుకోనన్నా. ఓమైంది? బయటికి వెళ్దామా? అరే రే రే రే, ఊరుకోనన్నా. ఇదిగో ఫోన్ చూడు, ఫోన్ చూడు. ఓ ఫోన్ చూడు నానా. ఓమ్మా, ఒకవేళ పాప యశోద కోసం ఏడుస్తుందా? ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేస్తాను. ఏమైంది తల్లి? ఊరుకోమ్మా, బయటికి వెళ్దామా? బంగారు తల్లి, ఇది చూడమ్మా. ఇదిగో ఈ ఫోన్ చూడు. ఈ ఫోటోలో ఎవరున్నారో చెప్పు. ఊరుకోమ్మా. నీరజ, ఏంటమ్మా ఇది? ఇప్పుడు యశోద ఫోటో ఎందుకు చూపిస్తున్నావు? ఒక్క నిమిషం ఉండమ్మా. చూడమ్మా, ఈ ఫోటోలో ఎవరున్నారో చూడు. చూసావు కదమ్మా, పాప యశోద ఫోటో చూడగానే ఎలా నవ్విందో. నాకు తెలిసి పాపకి యశోద గుర్తుకొచ్చినట్టుంది. అందుకే యశోద కోసం ఏడుస్తుంది అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నీరజ? అలాంటిదేమీ ఉండదు. లేదమ్మా, ఇప్పటి వరకు మనం ఎంత ఆడించినా పాప ఏడు పాపలేదు. అదే యశోద ఫోటో ఒక్కసారి చూడగానే ఏడు పాపేసింది. కారణం ఏమై ఉంటుందమ్మా? అదేంటమ్మా కారణం అడుగుతున్నారు? ఆ యశోదే పాప తల్లి కదా, కన్న తల్లి కదా. కన్న తల్లిని చూసినప్పుడు ఏ బిడ్డైనా ఆనందపడుతుంది కదమ్మా. మనందరం పరాయి వాళ్ళమే.